ఈ రోజుల్లో ప్రతి ఇంటికి కార్ తీసుకోవాలి అనుకోవడం కామన్ అయిపోయింది. ఒకప్పుడు ప్రతి ఇంటికి సైకిల్ ఉండేది. తర్వాత పెరుగుతూ బైక్ వచ్చింది. బైక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రతి ఇంటికి కార్ కూడా అవసరం అయ్యేంత వచ్చేసింది. ఆ జనాల అవసరంతో పాటు ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉంటారు. ఈ 4 మెంబర్స్ ట్రావెల్ అవ్వాలంటే 2 బండ్లేసుకొని వెళ్ళలేరు. కాబట్టి కార్ అయితే ఫ్యామిలీ మొత్తం ఎక్కడికైనా తిరగొచ్చు అన్న ఉద్దేశంలో అంటే బిగ్ వెహికల్ చూస్ చేసుకోవడంలో కార్‌ని అయితే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. చాలామంది కొత్త కార్‌లో, సెకండ్ హ్యాండ్ కార్‌లో ఏదో ఒక కారు తీసుకుంటే ఇంటి దగ్గర అలా ఉంటది కదా అన్నట్టుగా ప్రతి ఇంటి ముందు కార్‌లు పార్కింగ్ చేసేస్తూ ఉన్నారు. ఈ ప్రోగ్రెస్‌లో ఏంటంటే కార్‌లు తీసుకోవడంతోనే పొల్యూషన్ కూడా చాలా పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే వెహికల్స్ అంటే డీజిలు, ఈ ఇంధనాలన్నీ అవుతా ఉంటాయి. పొల్యూషన్ కూడా పెరుగుతూ ఉంటది. పొల్యూషన్ అనగానే మనకు గుర్తొచ్చేది ఢిల్లీ. ఢిల్లీ అంటే గుర్తొచ్చేదేమో పొల్యూషను. పొల్యూషన్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల ఢిల్లీ గవర్నమెంట్ అయితే ఒక నిర్ణయం తీసుకుంది. 15 ఇయర్స్ దాటిన డీజిల్ కార్స్ అండ్ పెట్రోల్ కార్స్ 10 ఇయర్స్ దాటిన డీజిల్ కార్స్ 15 ఇయర్స్ దాటిన పెట్రోల్ కార్స్ ఈ రెండు కూడా కంప్లీట్గా సీజ్ చేయబోతుంది ఢిల్లీ గవర్నమెంట్ అయితే. ఆల్రెడీ స్టే అనేది ఇవ్వడం జరిగింది. జియో అయితే పాస్ చేసింది. ప్రస్తుతానికైతే హోల్డ్లో పెట్టారు. సో దీన్ని ఓనర్స్ ఏంటంటే ఫ్యూచర్లో ఇంకో 2 ఇయర్స్ అయిన తర్వాత అయినా సరే ఢిల్లీ గవర్నమెంట్ ఇదే నిర్ణయాన్ని ఖచ్చితంగా తీసుకుంటుంది. ఎందుకంటే పొల్యూషన్ పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గదు కాబట్టి అని వాళ్ళ ఓల్డ్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం సేల్కి పెట్టడం అనేది జరిగింది. ఒక లగ్జరీ కార్ ఏదైతే ఉందో ఆ లగ్జరీ కారు ఆల్మోస్ట్ ఒక 5 lakhs to 10 lakhs లగ్జరీ కార్ వచ్చేస్తుంది. ఇంకా 10 lakhs నుంచి ఇంకా డౌన్కి ఇంకా చెప్పాలంటే 50,000 నుంచి 2 lakhs మధ్యలో ఒక మీడియం రేంజ్ కార్ వచ్చేస్తుంది. అరే మన తెలుగు రాష్ట్రాల్లో 50,000కి సెకండ్ హ్యాండ్ బండి రావడమే కష్టం అవుతుంది. అలాంటిది 50,000 కార్ అంటే ఇంకా మన వాళ్ళు ఊరుకుంటారా? ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళి కార్లు కొనేద్దామని చాలామంది ఢిల్లీ వెళ్తున్నారు. సో ఈ వెహికల్స్ మనం తీసుకోవచ్చా అంటే ఖచ్చితంగా తీసుకోకూడదు. ఎందుకు అంటే 10 to 15 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ 1-2 times బోర్కి వచ్చేసి ఉంటాయి. బోర్కి వచ్చేసి మనం ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఈ రిజిస్ట్రేషన్లు కూడా అవ్వవు. అందుకని స్టేట్ వేరే అయిపోద్ది కాబట్టి రిజిస్ట్రేషన్లు కూడా అవ్వడం చాలా కష్టం అవుద్ది. అలాంటి వెహికల్స్ని మనం తీసుకొని ఆ రిపేర్ వస్తే మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మడానికి అంత రేట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే థర్డ్ పార్టీ లెక్క వచ్చేస్తుంది. వాడు ఎన్నిసార్లు వాడాడు ఎలా వాడాడో తెలియదు. ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ మనం వాడి మనం ఇంకొకరికి అమ్మాలంటే ఇదంతా రిస్క్ ప్రోగ్రెస్. దాని బదులు లోకల్గా ఉన్న కార్ అది ఫస్ట్ హ్యాండ్ అయినా సెకండ్ హ్యాండ్ అయినా సరే లోకల్గా ఉన్న కార్ తీసుకుంటేనే బెస్ట్. ఎందుకంటే ఢిల్లీ గవర్నమెంట్లో ఉన్న రూల్స్ ఇంకా మన తెలుగు రాష్ట్రాలకు రాలేదు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చాయి అంటే ఆ వెహికల్స్ ఫస్ట్ కొన్నవాడి తీసి పక్కన అడేయాలి. సో మనీ వేస్ట్, టైం వేస్ట్. సో దాని గురించి ఏంటంటే ఈ కార్లు అయితే ప్రత్యేకించి తీసుకోవద్దు అని అక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా ప్రిఫర్ చేసింది. లోకల్లో ఎవరు తీసుకోవద్దని. సో మన గవర్నమెంట్లు ఏం చేస్తాయో చూడాలి. పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఢిల్లీ తీసుకున్న నిర్ణయం మీద మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి.